హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాబాల్ అనే విలేజ్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఉరవకొండ దగ్గర. రైతు ఇప్పుడు దగ్గర చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు అన్నదమ్ములే మొత్తం 12 ఎకరాలండి. మీరు చూసినట్లయితే ఇందులో ఒక 2 ఎకరాలు ఇటు సైడు, 6 ఎకరాలు అటు సైడు, మధ్యలో స్ప్రే చేయలేదు ట్రాజెంటా వచ్చేసి. సో ఈ 2 ఎకరాల ప్రజెంట్ నేను చూపిస్తా ఉన్నాను, ఒక్కసారి మీరు గమనించండి. ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్కి విత్తుకున్నది, లూజు విత్తనాలు. ఈ ఫీల్డ్ ఒకసారి మీరు గమనించండి ఎంత నీట్గా న్యాచురల్గా ఉందో. అలాగే నల్లతామర వచ్చి మొత్తం కొనలు గీకేసిందంట. పూతలో చాలా నల్లతామర ఉండే అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. లాంగ్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు మీరు గమనించండి, పూతలో నల్లి అనేది కనబడట్లేదు, చాలా న్యాచురల్గా క్లీన్ అయిపోయింది. ఇది స్ప్రే చేసి ఇప్పుడు 5 రోజులు అవుతా ఉందంట. మీరు చూడండి ఒకసారి, గ్రోత్ కూడా ఎంత న్యాచురల్గా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో ఒకసారి మీరు గమనించవచ్చు. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ తిరిగినా కూడా ఇదే రిజల్ట్ అండి. అసలు నేనైతే ఆశ్చర్యపోతా ఉన్నాను. చూడండి ఒకసారి ఎంత న్యాచురల్గా మంచి గ్రోతింగ్, పూత, దాంతోపాటు ఇమ్మీడియట్గా కొనలు మారడం, కంప్లీట్ క్లియర్ అవ్వడము, చాలా చక్కటి గ్రోత్ రావడము, కాప్ సెట్ అవ్వడము, పూత గమనించండి ఒకసారి ఎంత నీట్గా వస్తూ ఉందో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు మిగతా అన్నదమ్ములు ఈ 12 ఎకరాల ఫీల్డ్ ఏదైతే ఉందో, రిమైనింగ్ 6 ఎకరాలు 7 ఎకరాల వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చి స్ప్రే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఇలా ఉంది. ఇంత న్యాచురల్గా ఇంత బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ట్రాజెంటాకి మీరు గమనించండి ఒకసారి. ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్కి అంత సింపుల్గా ఏ మందులకు కూడా రెస్పాండ్ అవ్వదు. కానీ మీరు చూసినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన ఒక 5-6 రోజుల తర్వాత ఇలా చక్కగా నీట్గా వస్తూ ఉంది. మొత్తం కొనలు మాడడం క్లీన్ అయిపోయింది. నల్ల తామర కంట్రోల్ కంప్లీట్గా. అలాగే చూడండి ఎంత చక్కగా పూత వస్తూ ఉందో. ఈ డబ్బీ బ్యాడ్గిలోనే ఇలా పూత వస్తూ ఉంది అని అంటే మీరు చూసుకున్నట్లయితే వేరే ఇతరత్ర సీడ్స్లో కానీ అలాగే హైబ్రిడ్ రకాలలో కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉందండి. చూడండి ఒకసారి, మొత్తం ఆకులు ఇస్త్రీ చేసినట్టు వచ్చినాయి. అలాగే పూత చూసినట్లయితే మల్లెపూల తోట వలె కనపడతా ఉంది. మీరు గమనించండి ఒకసారి. ఇది నిజం, సత్యం. ఇది ట్రాజెంటా రిజల్ట్. మీరు ఒకసారి గమనించినట్లయితే ట్రాజెంటా ప్రజెంట్ ఏం చేస్తుంది అంటే, ఏం నడుస్తుంది అని అంటే ట్రాజెంటా నడుస్తుంది. ఏం క్లియర్ చేస్తుంది అంటే నల్లిని చైన్లో నుంచి తరిమి బయటికి తన్నేస్తుంది అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా చెప్పొచ్చు. నల్ల తామరని దాంతోపాటు చాలా చక్కటి కాప్ సెట్ చేస్తూ ఉంది అని చెప్పేసి అయితే నేను గట్టిగా చెప్పగలను. ఇదే ట్రాజెంటా ప్రజెంట్ చాలా ఎక్సలెంట్గా నల్లిని తరిమిస్తూ ఉంది. ఇదైతే గ్యారంటీ అండి. ఇది ఈ చైన్ వచ్చేసి దానికి ఎగ్జాంపుల్. మీరు ఒకసారి గమనించవచ్చు, చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంది. డబ్బీలోనే ఇలా ఉందంటే తేజ రకాలలో అయితే దుమ్ము లేపుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు, క్లియర్ కట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నల్ల తామర ఉండి కొనలు మాడిపోతూ ఉంటే 100% ట్రాజెంటా స్ప్రే చేయండి, తర్వాత రిజల్ట్ చూడండి. థ్యాంక్ యూ.